నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ అడ్వకేట్. సివిల్ వర్సెస్ క్రిమినల్ కేసులు. కేసు వేశాక మరణిస్తే, సో మిత్రులారా, ఏదైనా ఒక కేసులో కేసు వేసిన వ్యక్తి కానీ లేకపోతే ఎవరి మీదైనా కేసు వేసినప్పుడు ఆ వ్యక్తి కానీ చనిపోతే వాళ్ళ వారసులను చేర్చవచ్చా? ఇది అన్ని కేసుల్లోనూ సాధ్యమవుతుందా? సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో కేసులు, సివిల్ కేసులు 2, క్రిమినల్ కేసులు 3, విడాకులు సంబంధించిన కేసులు 4, పరువు నష్టానికి సంబంధించిన కేసులు, ఇలా రకరకాల కేసులు. అయితే ఏదైనా ఒక సివిల్ దావా ఫైల్ చేసినప్పుడు, ఒక సివిల్ కేసు వేసినప్పుడు కేసు వేసిన పిటిషనర్ కానీ, ప్లెయింటిఫ్ కానీ, లేదా ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ డిఫెండెంట్ కానీ చనిపోతే వారి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారిని 30 రోజుల్లోపు ఆ కేసులో భాగస్థులు కావచ్చు. కేసును ముందుకు ప్రొసీడింగ్ చేయడానికి చేసుకునే హక్కు వాళ్ళకి ఉంటుంది. ఏ సివిల్ కేసు అయినా సరే, కేసు వేసిన వ్యక్తి చనిపోయినా లేకపోతే ఎవరి మీద అయితే వేసామో వాళ్ళు చనిపోయినా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే క్రిమినల్ కేసులో ఎక్యూజ్డ్ చనిపోతే ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేసామో ఆ వ్యక్తి మరణిస్తే అక్కడితో కేసు ముగుస్తుంది. అదే కంప్లైనెంట్ చనిపోతే కూడా కేసుని న్యాయస్థానంలో విచారణ జరిపి నేరస్తుడు తప్పు చేశాడు అని ప్రూవ్ చేస్తే అతడికి శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అదే విడాకుల కేసు విషయంలో భార్య లేక భర్త విడాకుల కేసు న్యాయస్థాన పరిధిలో ఉంటే ఎవరైనా చనిపోతే న్యాయస్థానం ఆ కేసుని కొట్టివేస్తుంది.